తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనంజయరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం మంగళగిరి రాజు సెంటర్ నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భావనాఋషి స్వామివారి దేవస్థానం ఆవరణలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ మేరకు శ్రీ భావనాఋషి సేవా సమితి కోశాధికారి పణిదపు వీరాస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం కమిటీ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు, శ్రీ ఆంజనేయ స్వామి అన్న సమారాధన ట్రస్టు అధ్యక్షులు పారేపల్లి దుర్గాప్రసాద్, శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి అధ్యక్షులు పణిదపు భానుప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో గుత్తికొండను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుత్తికొండ టీడీపీలో అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులు కావడంతో తమకెంతో సంతోషంగా ఉందన్నారు. చేనేతలకు సముచిత స్థానం కల్పించి సమున్నత పదవిలో నియమించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ బ్యూరో సభ్యులైన గుత్తికొండ ధనంజయరావు గారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ తరపున ప్రత్యేక సత్కారం. ఈరోజు కూడా ఈ 4 కమిటీల తరఫున ధనంజయ గారికి ప్రత్యేక సత్కారం చేయడం జరిగింది. వీరికి మరి ప్రత్యేక మా కమిటీ తరఫున 4 కమిటీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా ఉన్నత పదవులు సేకరించాలని కోరుతూ సందేశం. తన గుత్తికొండ ధనంజయరావు గారికి పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామండి. అలాగే మన చేనేత మన పద్మశాలి తరఫున గుత్తికొండ ధనంజయరావు గారికి ఈ అవకాశం రావడం కూడా మనకెంతో చాలా సౌపర్ణం ఇది. అలాగే మేము ఈ రోజున వారికి చిరు సత్కారం చేయడానికి మేము ఒక 4 కమిటీల తరఫున ఇక్కడికి వచ్చామండి. అలాగే మేము లక్ష్మీ నరసింహస్వామి భక్తబృందం కమిటీ ట్రస్ట్ ఒకటి, తర్వాత అలాగే భావనార్షి సేవా సమితి కమిటీ అదొకటి, ఇంకా లక్ష్మీనారాయణ సేవా సమితి, ఆంజనేయ స్వామి అన్న సమారాధన కమిటీ ట్రస్ట్, ఈ 4 కమిటీ తరఫున మేమందరం వచ్చి వారికి చిరు సత్కారం చేయడం జరిగిందండి. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఆత్మీయులు గుత్తికొండ ధనంజయరావు గారికి పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైనందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మా కమిటీల తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, అలాగే మరి పార్టీ వారిని మరి గుర్తించి వారికి ఎన్నాళ్ళకి మరి వారికి ప్రత్యేకంగా ఈ హోదాని ఇవ్వటం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మరి ఈరోజు వారిని ఎన్నో సంవత్సరాల నుంచి మరి పార్టీ గుర్తించి ఇవ్వటం కూడా చాలా మాకు ఆనందంగా ఉంది. అట్లాగే ఈ 4 కమిటీల తరపు నుంచి ప్రత్యేకంగా ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూ చిన్న సత్కారం చేయటం తెలుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణయ కమిటీ అయినటువంటి పొలిట్ బ్యూరోలో నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ప్రియతమ యువనేత నారా లోకేష్ గారికి నా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వారిని గౌరవిస్తూ ఈరోజు ఈ అత్యున్నత పొలిట్ బ్యూరోలో నన్ను సభ్యుడిగా తీసుకోవటం, ఇవాళ రాష్ట్రంలోని అన్ని చేనేత వర్గాలు, చేనేత సామాజిక వర్గాలు అన్నీ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈరోజు మంగళగిరి
శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ భక్త బృందం, అలాగే ఆంజనేయ స్వామి అన్న సమారాధన కమిటీ, తర్వాత లక్ష్మీనారాయణ సేవా సమితి, మరి భావనార్సి సేవా సమితి, ఈ కమిటీలన్నీ కూడా చాలా సంతోషంగా మరి నాకు ఇచ్చినటువంటి ఈ పాలిట్ బ్యూరో పదవి వారికి ఎంతో ఆనందం కలుగజేసిందని నాకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చి నన్ను గౌరవించినందుకు, సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.